ఇక వైఎస్ జగన్ ఇవాళ మరోసారి లెక్కల గణాంకాలతో మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తనదైన శైలిలో ఈ మధ్య చూస్తున్నాం కదా, ప్రతి నెల 2 నెలల గ్యాప్లో పెద్ద ఎత్తున ఒక స్ట్రాటజికల్గా లెక్కల గణాంకాలతో ఆయన కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున్న పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కూడా మరోసారి ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్పై మీరు ఇచ్చే ప్రధానమైన మీ కామెంట్ ఏంటి సార్? గారు బేసిక్గా రాను జగన్మోహన్ రెడ్డి గారు స్టడీ చేయాల్సిన అవసరం కూడా లేకుండా పోతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంత బలహీనంగా మాట్లాడతాం. 2-3 అంశాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన ప్రస్తావన. ఒకటి, కూటమి ఎన్నికల వైఫల్యాలు, ఆర్థిక సంక్షోభం వైపు రాష్ట్రం వెళ్ళడం, రాజకీయంగా కుప్పిగంతులేస్తున్నారు. ఈ మూడే ఆయన చెప్పింది. దీంట్లో ఆర్థిక సంక్షోభం చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినట్టు పర్ డే 500 కోట్లు అప్పు చేస్తారు పర్ డే ఈ రాష్ట్రంలో. అంటే ఏ పరిస్థితిలో ఉన్నాం, రోజువారీ ఖర్చులకు కూడా అప్పు చేయాల్సిన పరిస్థితికి ఆర్థిక పరిస్థితి నెట్టివేయబడింది. మేము 5 ఏళ్ళలో చేసిన అప్పు వీళ్ళు 2 ఏళ్లలోనే దాదాపు 90% దాటేసినారు. మాకు రెట్టింపు అప్పు చేస్తున్నారు, కానీ ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయట్లేదు. ఈ 2-3 అంశాలు జగన్ గారు ప్రధాన ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో అతి ముఖ్యమైనది, జగన్మోహన్ గారు ఇలా మాట్లాడడానికి కూటమి తను తాను ఆత్మరక్షణలో పడ్డానికి ఒకటే కారణం, ఏ ఎన్నికల హామీ అయితే వాళ్ళ అధికారంలో తీసుకొచ్చిందో అదే ఎన్నికల హామీ వాళ్ళ పాలిట శాపంగా మారుతాం. ఏ ఎన్నికల హామీ అయితే అధికారాన్ని తీసుకోవడానికి కారణమైందో, నవరత్నాలు అందామా, ఇంకోట సూపర్ 6 అందామా, ఏదైనా కావచ్చు, అదే అమలు చేయలేక చితికిలబడి సమస్యల్లో ఆర్థిక ఇబ్బందిలో కూడిపోతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రీజన్ ఏంటి? ఎంత ఆర్థిక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉందంటే, జగన్ మొన్న పెట్టిన బడ్జెట్ లెక్కే ఒక లెక్క చూడండి. 25-26 ప్రజెంట్ నడుస్తున్న ఫైనాన్స్ బడ్జెట్ ఆదాయం ఎంత వస్తుంది అనుకున్నారు, అంచనా వేశారంటే? బడ్జెట్ అంటే ఒకటే కదా, ఎంత వస్తుంది అంచనా వేసుకోవడం, దాని అంతా కేటాయింపులు చేసేయడమే ఎంత వస్తుందని. మొత్తం వివిధ రకాల రాబడి ద్వారా 2,17,976.53 కోట్లు వస్తుందని అంచనా వేశారు. ప్రభుత్వం యొక్క దూరదృష్టి దేని మీద ఆధారపడి ఉంటుంది? అంచనా వేయడంలో ఆధారపడి ఉంటుంది. అసెస్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ కదా ఫైనాన్స్ లో. ఎంత ఫెయిల్యూర్ అయ్యారంటే అసెస్మెంట్ లో, కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదిక ప్రకారం 2000 ఈ జనవరి ఎండింగ్ కి వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా? 1,32,918 కోట్లు. అంటే 85,000 కోట్ల రూపాయలు అంచనా అందుకోలేకపోతుంది. 85,000 కోట్లు. 85,000 కోట్లు. ఇంక 2 నెలలు ఉంది టైం. సరాసరి 10 నెలలు లెక్కేస్తే 11,000 కోట్లు వస్తా ఉంది. అంటే 22,000 కోట్ల కనీసం 50,000 కోట్ల రూపాయలు మనం పైన ఈ ప్రభుత్వం వేసిన అంచనా తగ్గట్టు ఆదాయం రావట్లా. 50,000 కోట్లు మొత్తం బడ్జెట్ లో 1/4. అంటే అర్థం ఏంటి? మీరు కేటాయించిన కేటాయింపులో 50,000 కోట్లు అమలు కావని అర్థం. ఇది చిన్న విషయమా? మీరు కేటాయించేశారు అందరికి తలా కొంచెం, కానీ 50,000 కోట్లు అమలు కావు. రీజన్ ఇది. 2, స్టేట్ డెవలప్మెంట్, స్టేట్ ట్యాక్సెస్ అంటాం. దీంట్లో వీళ్ళ అంచనా 1,66,533 కోట్లు. అంటే ఇప్పటికి వచ్చింది 1,17,000 కోట్లు. అంటే 50,000 కోట్లు స్టేట్ నుంచి వస్తున్న ఆదాయం పడిపోయింది జనవరి ఎండింగ్కి. బహుశా అంటే ఇంకొక 20,000-30,000, 9,000-10,000, 20,000 కోట్లు వస్తే కనీసం 30,000 కోట్లు స్టేట్ నుంచి రావట్లేదు. స్టేట్ ఆదాయం పడిపోయి రాలేదు మీరు వేసిన అంచనాలకు. వీళ్ళ అంచనాలు ఎంత దారుణంగా ఉంటాయంటే చూడండి, ఇప్పుడు 10 నెలలు చూసినారు కదా ఆదాయం ఎంత వస్తుందో. రివైజ్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు మన పయ్యావల్ కేసు గారు. ఆయన ఏం అంచనా వేశారు తెలుసా? 2,18,000 కోట్ల రూపాయలు అంచనా వేస్తే రివైజ్డ్ బడ్జెట్ లో 1,96,000 కోట్లు వేశారు మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే ఇంత వస్తుంది, తగ్గిందని. అంటే 20-30,000 కోట్లు తగ్గుతాయి, కానీ 50,000 కోట్లు తగ్గుతాయి. అంటే రివైజ్డ్ బడ్జెట్ లో కూడా సరైన అంచనాలు లేవు. అంటే బడ్జెట్ అంచనాలే ఇంత ఘోరంగా ఫెయిల్ అయితే ఇంకా బడ్జెట్ అమలు ఎక్కడవుతుంది? అంటే రోజుకి 505 కోట్లు అప్పులు తేకపోతే రోజువారు ఖర్చులు కూడా బీట్ కాని పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ నెట్టివేయబడటం ఖచ్చితంగా ఆర్థికంగా ఇబ్బంది పరిస్థితుంది కదా. పోనీ డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు వస్తున్నాయా?
దారుణం ఏంటంటే నడిచిన బడ్జెట్ లో సెంట్రల్ నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ 32,284 కోట్లు వస్తాయని అంచనా వేసినారు. ఎంత వచ్చింది తెలుసా? డిసెంబర్ నాటికి 8,000 కోట్లు వచ్చింది. 32,000 కోట్లు అంటే 8,000 కేంద్రం ఇచ్చిన గ్రాంట్స్. అవును. ఇప్పుడు ఈ ప్రభుత్వం, బాధ్యత గల ప్రభుత్వం ఏం చేయాలి? రెహమాన్ గారు ఈ అనుభవాన్ని తీసుకొని కేంద్రం నుంచి వస్తున్న అంచనా తగ్గించుకోవాలి. అవును. రాబోయే సంవత్సరం 40,000 కోట్లు తెచ్చేస్తారంట. అంటే బడ్జెట్ ఈ సైజ్ ఎందుకు పెంచారు? పయ్యావుల కేశవ్ గారు ఏమి అంత అమాయకుడేం కాదు. బడ్జెట్ సైజ్ ఎందుకు చూపిస్తున్నారు అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాను, కేటాయింపులు ఇచ్చేయడం, అన్ని తరగతి ప్రజలు కేటాయింపులు చేసేయడం, కేటాయించకపోతే క్వశ్చన్ చేస్తారు, కేటాయించేసి మళ్ళీ అమలు చేయకుండా ఉండడం. అవును. అంటే ఇది చాలా దారుణమైన పరిస్థితి. లేకపోతే అప్పులు విపరీతంగా చేయడం, అంటే మీ అలికేషన్ చేసిన డబ్బులు కానీ అదనంగా అప్పులు చేసేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రధాన అంశాలు చెప్పారు. అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యంగా ఇచ్చిన హామీలే ఆ రోజు మిమ్మల్ని గెలిపించినాయి, ఈ రోజు మిమ్మల్ని సంక్షోభంలో నెట్టేస్తున్నాయి. అవును. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్.